గా మరి ఏం చెప్తారండి? చాలా వైరల్ అయిపోయి అనసూయ కామెంట్స్. ఈ నిన్న కూడా బికినీ ఫోటోస్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. మరి ఏం చెప్తారండి? అవునండి, సాధారణంగా సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ఫీల్డ్. సినిమాలో హీరోలు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, అద్భుతంగా నటిస్తుంటారు. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, హీరోయిన్లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి. అలాగే అనసూయకు కూడా మేము అభిమాన సంఘంలా ఏర్పడినాం. ఆమె కూడా మంచి ఆర్టిస్ట్, యాంకర్ గా చేసింది. మెయిన్ ఏంటంటే అత్త, రంగమ్మత్త, మా రంగమ్మత్త అనసూయ. చాలా మంది కూడా మేము అభిమానులుగా అయిపోయినాం ఆమెకి. అంటే చాలా మీరు ఫ్యాన్స్ అని చెప్తుంటే చాలా మంది అమ్మాయిలకు నచ్చట్లేదు. ఆమెకు ఫ్యాన్స్ ఏంటని చెప్పేసి. ఎందుకు ఉండకూడదు? ఫ్యాన్స్ ఉండదు, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉండాలా? ఆమె అంద ప్రదర్శన అద్భుతంగా చేస్తుంది, బ్రహ్మాండంగా కూడా. ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమో అన్నిట్లో కూడా ఆమె వీడియోలు పెట్టి, ఆమె ఫోటోలు పెట్టి అందరూ కూడా చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మాకందరికి కూడా అనసూయ గారి సామాన్లు అంటే ఇష్టము. మాకు సామాన్లు చూడటం అంటే చాలా ఇష్టము, ఇష్టపడతాము. ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాము. కావాలని పని కట్టుకొని అనసూయ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అనసూయ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకు చెడిపోతుంది? ఆమె చేసిన తప్పేంటి? బట్టలు నిండు కట్టుకోవాలని చెప్పేసి ఆమె నిండుగానే కట్టుకుంటుంది. ఆమె స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది, ఎక్కడో మన సముద్ర తీరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ సూట్ వేసుకుంటారు, అది తప్పేంటి? అలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం. అవును, సోషల్ మీడియాలో పెడతారు. ఆమె అభిమానులు చూసి ఆనందపడతారు. మా కోసమే పెడుతుంది, మేము చూస్తాం, మేము ఆనందిస్తాం. మీరు నచ్చబోతే మీరు చూడకండి. ఆమెను చూసి 10 మంది అమ్మాయిలు కూడా అలాగే ఎక్స్పోజ్ చేస్తే అంత దమ్ములే లేవు. అనసూయకు ఉంది అంత దమ్ము, వేరే వాళ్ళకు ఉందని మేము అనుకుంటాం. అది దమ్ము ఉండాలి. ఆ రకంగా ఫోటోలు తీయడం అంటే అందరు చేయలేరు. అది అందరూ సినిమా హీరోయిన్లు అవ్వగలుగుతారా? అవ్వలేరు కదా. సినిమా హీరోయిన్లు కొంతమంది అవుతారు. ఆ డేర్నెస్ ఉండాలి, అంకిత భావం ఉండాలి, ఆ విధమైన ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా దమ్ము ఉండాలి. దమ్మున్న వాళ్ళే హీరోయిన్ అవుతారు. అదిగా సార్, ఇప్పుడు ఎక్స్పోజింగ్ సినిమాలో హీరోయిన్లు అందరూ చేస్తున్నారు. అవును, చాలా మంది బయట వాళ్ళు కూడా అందరికి లేని కోపం ఈమెకే ఎందుకు వచ్చిందని. అవును, చేస్తది. ఆమె పట్ల అసూయ, ఆమెను తొక్కేయాలని కొంతమంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. శివాజీ లాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం కూడా మేము తీవ్రంగా కూడా ఖండిస్తాం. మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాము, స్త్రీ పురుషులు సమానము. మన దేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా వాళ్ళు నచ్చినటువంటి బట్టలు వేసుకోవచ్చు, ఒకేషన్ ని బట్టి బట్టలు వేసుకోవాలి. మేమేం రోడ్ల మీద ఏమి బికినీ వేసుకొని రావట్లేదు కదా. రోడ్డు మీద బికినీ వేసుకొస్తే అప్పుడు మేము కూడా క్వశ్చన్ చేస్తాం. ఆమె దేవాలయాలకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగానే వెళ్తుంది, వేరే చోటుకి వెళ్ళినప్పుడు, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగా వెళ్తుంది. ఆమె పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం వచ్చాడు ఫోటోలు తీసుకుంటుంది. మేము ఫ్యాన్స్ ఉన్నాం కదా చూడడానికి, మేము చూస్తాము, మేము ఆనందిస్తాము. ఎవరైనా ఎందుకు వేసుకుంటారండి? అమ్మాయిలు ఏంది మెళ్ళలో బంగారపు చైన్ వేసుకుంటారు, అమ్మాయిలు మెళ్ళలో బంగారపు చైన్ పైకి ఎందుకు వేసుకుంటారు? అది అందరు చూడాలనే కదా. లేదంటే బీరువాలు పెట్టి తాళం వేసుకో. అందరూ ఎందుకు ప్రదర్శించాలనే, వారు ఉన్న బంగారాన్ని ప్రదర్శించాలనే పైకి వేసుకొని చూపించుకుంటారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళే పెద్ద బంగారంగా భావిస్తారు, అందుకనే వాళ్ళ అందాలు ప్రదర్శిస్తున్నారు. అవి చూస్తేనే చెడిపోతారా? అంత మాత్రమే చెడిపోతారా? చాలా మంది ఆడవాళ్ళకి అనసూయ నచ్చట్లేదు, ఆమె తీరు నచ్చట్లేదు, ఆమె బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అని నిరూపిస్తున్నారు. ఇంకోసారి ఆడదానికి ఆడదే శత్రువు. అనసూయకి చాలా మంది ఆడవాళ్ళు కూడా అసూయతో వాళ్ళు ఆ విధంగా కూడా అనసూయని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అనసూయ అందాలను చూసి ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అందాలు చూపిస్తే చూసి ఆనందించాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఫ్యాషన్ ఫీల్డ్. అదేమైనా పర్సనల్ లైఫ్ అయితే, ఒక గృహిణి కనుక అయితే సరే, అప్పుడు మడికట్టుకొని ఇంట్లో వంటింటి కుందేలా బతకమను. సో లేటెస్ట్ గా ఏమంటున్నారు, అనసూయను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అనసూయను అరెస్ట్ చేయడానికి ఆమె ఏం తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు. ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె ఎక్కడికో సముద్ర విహారయాత్రకి వెళ్ళింది, నీళ్లలో ఆమె బికినీ వేసుకుంది, స్విమ్మింగ్ సూట్ వేసుకుంది, ఆ ఫోటోలు పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్ లో. నచ్చిన అభిమానులు చూస్తారు, 40,000 మంది లైక్ చేశారు, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ చేశారు. నాకు కూడా ఇష్టం, నేను కూడా చెప్తాను, నేను కూడా చూస్తాను. అనసూయ ఏ పోస్ట్ పెట్టా నేను చూస్తాను. సో ఈ విషయం మేము సంతోషిస్తాం. ఇందులో ఆమె మీద ఏమని కేసు పెడతారు, ఎందుకు పెడతారు? అవి ఏం తప్పు చేసింది? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లక్షల మంది, వేల మంది అమ్మాయిలు వీడియోలు పెడతారు, ఫోటోలు పెడుతున్నారు. మరి వాళ్ళందరూ చేసిన తప్పు కదా? ఒక హీరోయిన్ సినిమాలో ఎక్స్పోజింగ్ చేయొచ్చా? దాని చూసి జనాలు చెడిపోవట్లేదా? మరి ఏమని కేసు పెడతారు? అనసూయ చేసింది తప్పు అయితే ఈ పాటికే ఉమెన్స్ కమిషన్ ఖచ్చితంగా సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? మరి శివాజీని ఉమెన్స్ కమిషన్ సుమోటో కేసు తీసుకొని విచారణ చేసింది కదా, మరి అనసూయని ఎందుకు తీసుకోలేదు?
3 రోజుల నుంచి కూడా అనసూయ కూడా చాలా వైరల్ అవుతున్నది ఆమె డ్రెస్ చూసి. ఆమెకున్న ప్రాథమిక హక్కు అది. రాజ్యాంగంలో నువ్వు స్విమ్మింగ్ సూట్ వేసుకోవద్దు, బికినీ వేసుకోవద్దు అని రాజ్యాంగంలో ఏడని ఉందా? అదే మాట ఏమన్నంటే నా క్లాస్ మనకేం అధికారం ఉంది? ఆమె మొగుడుకు ఉండాలి. ఆమె మొగుడు చాలా విశాల హృదయుడు. ఆ అనసూయ పెద్ద పతివ్రత అని ఆమె చెప్పింది. తన భర్త మాటలు తను వింటుందంట. ఆమె భర్త ఆమెకి నువ్వు అలాగ చేసుకో అని పర్మిషన్ ఇచ్చాడు. ఆమె భర్తకు లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు అనేది కూడా అర్థం కాదు. బతుకుతున్నాం కదా సమాజం. అవును, సమాజంలోనే బతుకుతున్నాం. బట్టలు కట్టుకొని బయటకు రావాలని అంటున్నారు. నిండుగా అంటే ఏంది? ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు కట్టుకొని ఉండాలా? ఆ మైండ్ సెట్ మారమని చెప్పింది. ఇప్పుడు ఫంక్షన్స్ కి ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ కి ఈవెంట్స్ కి వచ్చినప్పుడు కూడా ఆమె సెలబ్రిటీ, ఆమె ఇష్టం అండి. ఆమె బాడీ ఆమె ఇష్టము. మరి వీళ్ళు కూడా మా కళ్ళు మా ఇష్టం అంటే అవును, మీ కళ్ళు మీ ఇష్టమే. ఎవరు మా చేయాల్సిన ఇష్టం అంటున్నారు. రాజ్యాంగ ప్రకారము కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ఆమెకు స్వేచ్ఛగా ఆమె వస్త్రధారణ చేసే హక్కు ఆవిడకు ఉంది. అంటే స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పు తిరగడం స్వేచ్ఛ. ఎవరు? ఆమె బట్టలు ఇప్పుడు ఎక్కడ తిరిగింది? ఫంక్షన్ కి తిరిగింది. సినిమా ఫంక్షన్ అనేది ఒక గ్లామర్ ప్రపంచం అండి, అది వేరే. సినిమా ప్రపంచం ఏదే. ఒక ప్రపంచ అందాల పోటీలు చేస్తారు. మరి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో ఎందుకు చేస్తున్నారు? శరీరపు కొలతలు ఎందుకు తీసుకుంటారు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో? అలా లెక్క. అంతేకాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి, కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా వాళ్ళ మేధా సంపత్తిని కూడా ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడ కూడా అంతే. మరి అలా అక్కడ బట్టలు అర్థవిక పరీక్ష బట్టలు చేయట్లేదా? వేసుకొని ఈవెంట్స్ వస్తే మరి అక్కడ ఉన్న జనాలు మగవారిని ఎలా కంట్రోల్ చేస్తారు? మరి ఎవరు? ఎవరైనా పోలీసు వాళ్ళైనా మరి కేసులు ఎందుకు అవుతున్నాయి? అదే ఆమెకు ఉండాలి. ఏ సినిమా హీరోయిన్ మీద అయినా ఎప్పుడైనా అత్యాచారం జరిగినట్టు న్యూస్ ఉందా? చెప్పండి. ఎవరి మీద జరిగింది చెప్పండి. అంటే టచ్ చేయడం, టచ్ చేయడం అబ్యూజింగ్ కదా. అబ్యూజింగ్ ఎప్పుడు కాదు. ఈ మధ్య అదే కూడా ఈ మధ్య కూడా చెప్పడం జరుగుతుంది. ఏ హీరో వచ్చినా, ఒక హీరోయిన్ అనే కాదు, నిధి అగర్వాల్ తన టాప్లెస్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అభిమానులందరూ ఆమె దగ్గరకు వచ్చారు. తమ ప్రేమ ప్రదర్శన, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనో ఒక సెల్ఫీ తీసుకోవాలో ప్రయత్నం చేశారు. అదే విధంగా బాలకృష్ణ గారు రీసెంట్ ఫంక్షన్ లో ఆయన ఫుల్ డ్రెస్ చేసుకుని పైన కండ వేసుకొస్తే అభిమానులందరూ వచ్చారు ఫోటోలు తీసుకోవడానికి. ఆయన పై ఉన్న కండ ఊడి కింద పడిపోయింది. అంటే బాలకృష్ణ గారి వస్త్రధారణ చూసి అభిమానుల మీదకి వచ్చారా? ఆడపిల్లకి మగవానికి ఆడపిల్ల అయింది, మగైనండి, ఎవరైనా సరే ఇక్కడ వస్త్రధారణ బట్టి వచ్చారు అనేది కరెక్ట్ కాదు. అభిమానులు ఉంటారు, ఏదో షేక్ హ్యాండ్ తీసుకోవాలి. అభిమానులకు ప్రేమ ఎక్కువ ఉంటుంది తమ అభిమాన హీరోలు హీరోయిన్ల మీద. లేదు, ఎక్కడ టచ్ చేస్తున్నారు, అబ్యూజింగ్ టచింగ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు బౌన్సర్లను పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ చూడండి ఎన్ని బౌన్సర్లను పెట్టుకుంటాడు. వాళ్ళు పెద్ద హీరోలు అందరూ పెట్టుకోలేరు కదా. పెట్టుకోవాలి. మరి అటువంటిప్పుడు దానికి రెడీ అయ్యాలి.